వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్లో చూసిన దాని మీద డిస్కషన్. 53,000 మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి నమ్మకానికి, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి కానుకగా ఇస్తాను మంగళగిరి సీట్ని అని చెప్పి నారా లోకేష్ బీసీ గర్జన సభలో, బీసీ డిక్లరేషన్ సభలో బహిరంగంగా ఆయన ప్రకటించారు. ఎందుకంత ధీమా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దాదాపుగా ఒక 5,000 చిల్లర ఓట్లతోటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. నియోజకవర్గాల్లో వ్యూవర్స్ కి కానీ మిగతా సెగ్మెంట్స్ అన్నిటికీ కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని ప్రతి నెల కూడా రివ్యూలు పెట్టుకొని మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి చోట పర్యటన చేశారు. అంత అయింది. సరే, అది మాత్రమే 53,000 మెజారిటీ ఇచ్చేస్తుందా? ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ఒక భారీ స్కెచ్ చేశారు నారా లోకేష్ మీద. నారా లోకేష్ ని మంగళగిరిలో గెలవనివ్వకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ టార్గెట్. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారో లేదో ఇంకోటో మొన్నటి వరకు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసాం. పెద్దిరెడ్డి ఇంకేముంది, కుప్పం మొత్తం మేము కొట్టేస్తాం, కుప్పం మున్సిపాలిటీలో ఆల్రెడీ కొట్టేశాం కదా, ఎమ్మెల్యే సీట్ ఏమాత్రం ఉంది, ఖచ్చితంగా ఈసారి కొట్టేస్తాము, చంద్రబాబు నాయుడిని ఓడించడమే మా టార్గెట్ అని చెప్పి మొన్నటిదాకా చెప్పారు. సరే, అయ్యింది. అయిన తర్వాత సరే, ఆయన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, నారా లోకేష్ మీద యువగడం పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ రకమైనటువంటి దాడి మొదలు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు అన్ని చూసాం. ఆఖరికి వరద ప్రాంతాలకు వెళ్ళినా కూడా ట్రాక్టర్ నడిపాడు, అందులో ప్రాణాపాయం కలిగించేలాగా, ప్రాణాలు పోయేలాగా మిగతా వాళ్ళకి వ్యవహరించాడు అని చెప్పి అప్పుడు కూడా ఒక కేసు, ఇలా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారు. సరే, ఈ కేసులన్నింటినీ అవి కూడా పక్కన పెట్టేద్దాం. పనితీరు ప్రకారం చూసుకుంటే ఓడిపోయినప్పటికీ ఎక్కడ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కళ్ళని కలుపుకుని వెళ్తూ నియోజకవర్గంలో తను చాలా బలంగా నిలబడ్డాడు అనేది వాస్తవం. ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతలా టార్గెట్ చేశాడు? అందులోనూ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అసలైనటువంటి బలం ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఇక్కడ గెలిచాడు 2 సార్లు. గెలిచిన తర్వాత ఎందుకు అనవసరంగా ఇంత రిస్క్ చేయడం, ఇంతమందిని తీసుకుని ఇది చేయడం, ఎంతమందిని తీసుకున్నారు ఏంటనేది చూస్తే అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు అనేది మాత్రం స్పష్టం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ ని ఓడించాలి అనేది అల్టిమేట్ టార్గెట్ పెట్టుకుని స్కెచ్ అయితే బాగానే వేశారు, కానీ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. వాళ్ళ యొక్క సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవే రేపు పొద్దున్న లోకేష్ విజయానికి ఒక కారణం అవ్వబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ తప్పులు మాత్రమే లోకేష్ విజయానికి కారణం అంటే లోకేష్ ఏం పని చేయనట్టు అవుతుంది. వాళ్ళ తప్పుల వల్లే ఈయన గెలిచాడు అనుకోవాలి, కానీ లోకేష్ ధీమా కాదు. ఒకసారి ఆ ప్యాటర్న్ ని చూస్తే మురుగుడు హనుమంతరావు కావచ్చు, కాండ్రు కమల కావచ్చు, లేదంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే కాంగ్రెస్ లోకి వెళ్ళి వెనకొచ్చాడు కదా అందుకు. సో ఇంతమందిని అక్కడ పెట్టి లోకేష్ ఒక్కడిని ఒకవైపు ఉంచి వీళ్ళందరినీ ఉసిగొల్పి నియోజకవర్గంలో ఓటు చీలకుండా ఖచ్చితంగా మళ్ళీ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారో, అదేంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు నిలబడతారో అంటున్నావు పవన్, ఎవరు నిలబడుతున్నారో తెలియదు, ఆళ్ల రామకృష్ణారెడ్డి కదా మీరు అనొచ్చు. మీరు అమాయకులని నేను అంట. ఎందుకంటే ముందు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారో, ఆయన ఎక్కడ ఎమ్మెల్యే అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలా కుదరదు అనుకొని సమన్వయకర్తలను మార్చుకుంటూ వచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవి వైసీపీలో చేరడం, ఎప్పుడైతే మంగళగిరి సీట్ నుంచి నేనే పోటీ చేస్తాను నారా లోకేష్ తోటి, మరి నాకు రాదేమో, నేను ఇక్కడే ఉన్నాను కదా, నన్ను అవమానించారు, ఒక బీసీ నేతను అవమానించారు అన్న దాన్ని స్వార్థం అనాలా లేదంటే తెలియనితనం అనాలా? చిన్నపిల్లలు అడుగుతారు చూసారా, అలాగే పార్టీలో నాకు ఏదో ప్రాముఖ్యత దొరకలేదు, నేను ఇంత చేశాను అంత చేశాను, ఎవరి టైంకి వాళ్ళకి ప్రాముఖ్యత వస్తుంది. అది పట్టించుకోకుండా మొత్తానికి ఆయన అటు వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన వెంటనే ఇంకేముంది, గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీ వర్సెస్ టీడీపీ ఇలా పెట్టేస్తే లోకేష్ ఓడిపోతాడు అన్నటువంటి సమీకరణాలు బయటికి తీసుకొచ్చి టికెట్ గంజి చిరంజీవికి అన్నారు. ఆయన ఇంకా ప్రచారంలోకి దూసుకెళ్ళాడు. ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే సీన్ రివర్స్ అయిపోయింది. సీన్ రివర్స్ అయ్యి ప్రజలే అక్కడ నిలదీస్తున్నారు, మీరు రెడ్డి గారికి వాళ్ళకి అక్కడ రోడ్లు వేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దళితులకి పేదలకి ఇక్కడ రోడ్లు వేయడానికి మాత్రం మీకు లేవా అని అడిగేసరికి ఏం చేయాలో తెలియక మాడిపోయిన రాలపండులాగా ఫేస్ పెట్టుకుని బయటకు వచ్చారు. సరే, దాని తర్వాత లోకేష్ ని ఎలాగా, ఏ సెంటిమెంట్ తోటి చేయాలి? ఒక మహిళకి టికెట్ ఇద్దాం. ఎవరున్నారు? మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఆ మాజీ అనే టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆవిడ? 3 పార్టీలు మారారు వరుసగా.
తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకో పార్టీ, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ, వైసీపీ ఆఖరికి. సో ఆవిడకి ఇన్ఛార్జ్ చేస్తున్నాము, ఆవిడకే టికెట్ అన్నారు. సో అది కూడా అయిపోయింది. లేదు ఇంకా బలమైన నేతలను తీసుకురావాలి, ఇంకా చేయాలి అని మురుగుడు హనుమంతరావు గారు అప్పటికైతే అసలు కుదరదు, ఏం చేయలేము ఇక్కడ అని వీళ్ళు చేతులు ఎత్తేయడంతో మళ్ళీ కాంటర్ కమల్ గారి దగ్గరికి వెళ్ళి కమల్ గారి కుమార్తె టికెట్ని కన్ఫర్మ్ చేద్దాము అనుకునే నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ రెండు గేమ్స్ ఆడారు. ఒకటి షర్మిలతోటే నా ప్రయాణం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం, కండువా కప్ప ఆహ్వానించడం. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అక్కడ కేసులు ఏమున్నాయి, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే ఎత్తేస్తాం, వాళ్ళు ఏమన్నా వేసాం అని సగం పరువు పూర్తిగా తీసేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఇమ్మడలేకో ఇంకోటో ఏదో చేసి, అంటే షర్మిల గారికి మొత్తం అంతా నేను చెప్పినట్టే ఆవిడ ఉంటారు కాబట్టి నెంబర్ 2 నేనే, ఆవిడ పిసిసి అధ్యక్షురాలు, నేను ఉపాధ్యక్షుడిని అన్నట్టుగా ఈ కలరింగ్ ఇవ్వడంతో పార్టీ నుంచి ఇంకా బయటకు వెళ్ళి రావచ్చు అని చెప్పినట్టుగా అంతర్గత సమాచారం. పైకి మాత్రం అదేం లేదన్నట్టుగా వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. ఏంటి కారణం చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి వ్యక్తిగతంగా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారట. ఇంతకు మించి విడ్డూరం ఉందో నాకైతే తెలియదు. సరే, ఆ కారణం చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత లేదు నేను అందుకే మనసు చంపుకోలేక మళ్ళీ నా ఇంటికి వచ్చేసాను అన్నారు. ఇంకేముంది, ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు కదా, వచ్చేసిన దాకా ఉండి ఇప్పుడు టికెట్ ఎవరికి, మళ్ళీ ఇన్ఛార్జ్ తీసుకెళ్ళి ఆయన చేతిలో. అంటే ఇక్కడ చూడండి ఎంతమంది, ఒక లోకేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండడంతో ఇన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఇవి కాకుండా మళ్ళీ రేపు పొద్దున ఇంకో 2 కొత్త పేర్లు కూడా రాబోతున్నాయి సస్పెన్స్ గా. బీసీ సామాజిక వర్గం, అందులో ముఖ్యంగా చేనేత సామాజిక వర్గం నుంచి ఒకళ్ళని, అలాగే ఒక మహిళని, ఇప్పటివరకు ఎవరికి అక్కడ తెలియనటువంటి ఒక మహిళను కూడా నిలబెట్టే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఇన్ని జరుగుతుంటే ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, బ్యాక్ టు మెయిన్ పాయింట్, 53,000 మెజారిటీతో ఎలా గెలుస్తాడు లోకేష్, ఆ ధీమా ఏంటి అన్న దగ్గర ఇప్పుడు అసలు చెప్పుకోవాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ, కంచి చిరంజీవి కానీ, మురుగుడు హనుమంతరావు కానీ, కాంటర్ కమల్ కానీ, వీళ్ళెవరు అక్కడ పబ్లిక్ లోకి వెళ్ళి ప్రజలలో ఉండి ప్రజలతో మమేకమై తిరిగిన వాళ్ళు కాదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఖచ్చితంగా పబ్లిక్ లో లేడు. ఫస్ట్ ఇయర్ ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ అంతకుముందు టర్మ్ లో ఖచ్చితంగా పబ్లిక్ లో తిరిగాడు. ఆయన తిరిగి ఏం చేశాడు, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు అనేది అందరికీ తెలిసిందే. నిజంగానే వ్యవసాయం చేస్తాడు. దీని మీద చాలా మంది ట్రోలింగ్ చేశారు, కానీ ట్రోలింగ్ చేయాల్సినటువంటి పని లేదు. అక్కడ ట్రోలింగ్ చేయాల్సింది ఆయన ఏంటి, ఆయన పేడ ఎత్తుతుంటే ఫోటోలు తీయడం, ఆ సత్తు గిన్నెల్లో అన్నం తింటుంటే ఫోటోలు తీయడం, ఇవి పబ్లిసిటీ చేయించుకునేటువంటి ఒక స్టంట్స్ కింద ఆయన చేశాడు. సో ఇవి కొంచెం మైనస్ అయ్యాయి. కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఎక్కడా లేడు. అక్కడ ఉన్నదంతా కూడా మంగళగిరికి ఎమ్మెల్యే గానీ అసలు పూర్తి స్థాయిలో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం నారా లోకేష్ మాత్రమే అనేది అక్కడ అందరూ చెప్పేటువంటి విషయం. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మాకు ఆ రోజు లోకేష్ గారు చేసినటువంటి సాయం, ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు చేసినటువంటి సాయం మేము మర్చిపోలేము అని చెప్పినటువంటి పబ్లిక్ మీట్స్ అనేకం చూసాం, వాళ్ళ ఒపీనియన్స్ అనేవి. సో ఆ విధంగా ప్రజల మద్దతుతోటి వెళ్ళి గతంలో వచ్చినటువంటి ఓట్లు ఇప్పుడు చీలపోయేటువంటి ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరైతే ఈనాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సపోర్ట్ చేశారో, న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు, బీసీ సామాజిక వర్గం కానీ మొత్తం అన్ని సామాజిక వర్గాలు సమపాడు, కానీ బీసీలు ఎక్కువగా ఉంటారు, మిగతా అందరూ కూడా సమానంగానే ఉన్నారు. సో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడి అందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఈసారి నారా లోకేష్ ఖచ్చితంగా 53,000 మెజారిటీ తోటి, 53,000 మెజారిటీ అంటే గతంలో వచ్చినటువంటి ఓట్లు ఓడిపోయినటువంటి కలుపుకుంటూ ఓడిపోయిన ఒక 5,000 ఇంట్లో తీసేసి కలిపినట్టు దగ్గరగా ఒక 49,000 కొత్త ఓట్లు నారా లోకేష్ ని ఈసారి రాబోతున్నాయి. అదే 53,000 మెజారిటీ అని చెప్పేది. ఇది కాకుండా జనసేన సపోర్ట్ ఉండనే ఉంది, పవన్ కళ్యాణ్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్స్. ఇది కాకుండా లోకేష్ ఏం చేశాడు, నేను గెలుస్తాను, ఇంత మెజారిటీతో గెలుస్తాను, తన ఇమేజ్ అక్కడ క్రియేట్ చేసుకున్నాడు. ఏ విధంగా, కేవలం మంగళగిరికి సంబంధించినటువంటి నాయకుడిగా మాత్రమే కాకుండా, అక్కడ ఇన్ఛార్జ్ అనే ఒక దీంతో మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్లో నేను ఒక నాయకుడిని, స్టేట్ మొత్తానికి కూడా నేను ఒక నాయకుడిని అనే విధంగా తనని తాను మౌల్డ్ చేసుకున్నాడు యువగడ పాదయాత్ర ద్వారా. తప్పులు చేశాడు, గతంలో ఎన్నో తప్పులు ఉన్నాయి, తప్పటడుగులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటి నుంచి బయటపడి ఎస్ నేను మారాను, ఇదిగో ఇక్కడ ఈ తప్పులు నా వల్ల జరిగాయి, క్షమించండి, నేను ఇదిగో ఇది మారి నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఇది నా ప్లాన్ అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. అందుకు
నారా లోకేష్ ఈసారి గెలవబోతున్నాడు అనేది సుస్పష్టం. చూద్దాం ఎలక్షన్లో మరి ఏ విధంగా తన ధాటిని చూపిస్తాడు, నిజంగా 53,000 మెజారిటీ తెచ్చుకోగలుగుతాడు అనేది భవిష్యత్ నిర్ణయించాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో వెల్లడించండి. చూస్తూనే ఉండండి ఐకేఆర్ న్యూస్. నేను మీ కామెంట్